ఆధ్యాత్మిక సాధనలో కొన్ని వైఖరులు మన ప్రగతికి అవరోధాలవుతాయని అంటారు చారీజీ. నాకొక మాస్టర్ ఉన్నారు, ఆయనే నాకన్నీ చేస్తాడు అంటూ కొందరు చేయవలసిన పని కూడా చేయకుండా ఉంటారు. అలాగే కొందరు ఆయన భక్తులమని చెప్పుకుంటూ ఆయన బోధనలను వక్రీకరిస్తూ ఆయనను దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఆయన కూడా మనలాంటివాడే. ఇంకా ఆయన అర్థం చేసుకోలేని విషయాలను నేను అర్థం చేసుకోగలను, ఆయన కంటే నా జీర్ణశక్తి ఎక్కువ అనుకుంటారు కొందరు. అలాగే 100 లేదా 1000 రూపాయలు విరాళంగా ఇచ్చి అదేదో మాస్టర్కి ఆర్థిక సహాయం చేస్తున్నాం అనుకోవడం, మాస్టర్ చెప్పిన రీతిలో ప్రేమపూర్వకంగా ధ్యాన సాధన చేయకుండా తీవ్రంగా వాలంటీర్ వర్క్ చేస్తూ తాము గొప్ప సేవ చేస్తున్నామని అనుకోవడం చేస్తారు కొందరు. ఇలాంటి తప్పుడు అవగాహన, సూక్ష్మ అహంకార స్థితులు ఆ సద్గురువుల కృపకు అడ్డంకులుగా మారతాయి. అలాంటి వైఖరికి సంబంధించిన నారదుని కథను ఒకదానిని చారీజీ చెప్పారు. అదేమిటో చూద్దాం. ఒకసారి నారదుడు ముల్లోకాలు తిరుగుతున్నప్పుడు ఒకచోట అతనికి ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. అది నారదుడిని కదిలించింది. ఆ దిశగా వెళ్ళిన ఆయనకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలి దంపతులను, వారి దగ్గర నిలబడి వారికి ఏమీ సహాయం చేయలేకపోతున్నానని ఏడుస్తున్న ఒక చక్కని అందమైన యువతిని చూశాడు. ఆమె దగ్గరకు వచ్చి నారదుడు ఏమైందని అడిగాడు. ఆమె, మహర్షి, నాకు తెలిసిన ఈ దంపతులకు ఎవ్వరూ లేరు. ఇంతకాలం ఎలాగో వారి బాగోగులు చూడగలిగాను. ఇప్పుడు వారు ముసలివారైనారు, వారి పని వారు చేసుకోలేని వారైనారు. ఈ ముసలి దంపతులకు నేను ఏ విధమైన సహాయం చేయలేకపోతున్నాను. కేవలం ఆ శ్రీకృష్ణ భగవానుడే సహాయం చేయగలడు అంది. దానికి నారదుడు, నీవు ఎందుకు ప్రార్థించకూడదు అని ప్రశ్నించాడు. దానికి ఆమె, నా వంతుగా నేను అన్నింటినీ చేశాను, కానీ భగవంతుడు నా ప్రార్థనను విననంతగా నేను ఏదో పొరపాటు చేసి ఉంటాను, అందుకే నాకు ఏ సహాయమూ అందలేదు అని అన్నది. అప్పుడు నారదుడు, కంగారు పడకు, నేను శ్రీకృష్ణ భగవానునికి ఎల్లవేళలా సన్నిహితంగా ఉంటాను. నేను ఆయన వద్దకు ఎప్పుడైనా వెళ్ళగలను. నేను నీ ప్రార్థనను ఆయనకు తెలియపరుస్తాను అన్నాడు. అప్పటికే అతనిలో నేను ఆయనకు సన్నిహితుడను అనే సూక్ష్మమైన అహంకారం ప్రవేశించింది. ఇక త్రిలోక సంచారి అయిన నారదుడు ఈ విషయాన్ని శ్రీకృష్ణునికి చేరవేద్దామని అక్కడా ఇక్కడా అన్ని చోట్ల వెతికాడు. కానీ శ్రీకృష్ణుడు కనబడలేదు. నారదుడు ఎంతో కలవరపడ్డాడు. తనకు తెలిసిన దేవర్షులను, మహర్షులను శ్రీకృష్ణుని జాడ గురించి అడిగాడు. అన్ని చోట్ల తనకు నిరాశే ఎదురైంది. నారదుని గుండె బరువెక్కిపోయింది. అప్పుడు గుండెలు బాదుకుంటూ, ప్రభువు, ఏం జరిగింది? ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు దర్శన భాగ్యం కలిగించేవాడివే, మీ ఎడబాటులో క్షణాలు యుగాలుగా అనిపిస్తున్నాయి అని ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గొంతు, కుమారా, నీ అహంకారమే నీ దృష్టిని కప్పివేసింది. నేను ఎప్పుడూ నీకు దూరంగా లేను, ఇప్పుడు చూడు అని వినపడగానే ఎదురుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇదంతా తనలోని సూక్ష్మమైన అహంకారాన్ని తొలగించడానికి ఆ పరమాత్మ ఆడిన నాటకం అని నారదునికి తెలిసింది. అందువల్ల మనం భగవంతుని గర్వంతో, అహంకారంతో ఆకర్షించడానికి ప్రయత్నించి ఇక్కడకు రా అని అన్నట్లయితే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నట్లు. భగవంతుని సమీపించే పద్ధతి ప్రేమ, వినయం మరియు శరణాగత భావంతో ఉండాలి. సహజ మార్గం బోధించే 3 ముఖ్యమైన విషయాలు ఇవే.
బాబూజీ చెప్పినట్లుగా ఆయనను మనం తాకలేము, చూడలేము. కానీ మన హృదయం లోపల భగవంతుని అనుభూతి చెందగలం. మీరు దేవుని కోసం వెతకాలనుకుంటే హృదయంలోకి చూడండి. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయన హృదయంలో స్థిరపడి ఉన్నాడు. దురహంకారంతో కాకుండా ప్రేమ, భక్తి, వినమ్రతతో ఆయనను వెతికినప్పుడు ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది.